వివోఏ గ్రామ దీపికల ఆధ్వర్యంలో నిరావాదిక సమ్మెను చేపట్టారు. వివోఏలకు వేతనం 20,000 ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర ఐకేపీ సిర్ఫ్ జేఏసీ వివోఏ రిజిస్ట్రేషన్ నెంబర్ 363/2025 జేఏసీ వివోఏ గ్రామ దీపికల ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలపై నిరావాదిక సమ్మె చేశారు. ఈ సమ్మెకు మద్దతుగా నిలిచి మీ వంతుగా మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తామని గ్రామ దీపికల యొక్క వినతి పత్రాన్ని తెలియజేశారు. కృషి చేస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు గ్రామ దీపికలు. వారి యొక్క డిమాండ్లలో వివోఏలకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి అన్నారు. అదేవిధంగా సిర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఇన్సూరెన్స్ హెచ్ఆర్ఏ పాలసీ వర్తింపచేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ట్యాబ్ సౌకర్యం కల్పించాలి మరియు 58 జీవోని సవరించాలి. ఈ నిరావాదిక సమ్మెలో పాల్గొన్నటువంటి వారు ఖమ్మం రూరల్ మండల జేఏసీ తెలంగాణ వివోఏ గ్రామ దీపికల అధ్యక్షురాలు కె విజయ కుమారి, కార్యదర్శి ఆర్ మమత, కోశాధికారి డి సలోమి, సలహాదారులు జి వెంకట్రావమ్మ, రేణుక, లక్ష్మి తదితరులు సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి వివోఏలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వివోఏల అధ్యక్షురాలు, కార్యక్రమానికి సంఘీభావానికి వచ్చిన నా తోటి సీసీలకి అందరికి కూడా ముందుగా అభినందనలు. ఇది సమ్మె అనేది మనందరి హక్కు. ఎందుకంటే మనం పనుల్ని ఎంత బాధ్యతగా చేస్తామో మన హక్కులను కూడా అంతే బాధ్యతగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ భాగంలోనే మన హక్కులు సాధించడం కోసం అందరం కలిసికట్టుగా ఈరోజు మనం హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు 8వ రోజుకి మన సమ్మె చేరుకుంది. అట్లనే ఎందుకంటే ఈరోజు కనీస అవసరం అంటే మన బాధ్యతలు, మన హక్కులు ఏంటంటే మనం అడిగే ఏదో కొంచెం కోరికలు కాదు. వివోఏలుగా ఈరోజు 25 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాల నుంచి వివోఏల కంటే వెనక్కి వచ్చినటువంటి అంగన్వాడీలు కావచ్చు, లేదా ఆశా వర్కర్లు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, చాలా రకాలుగా వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు 10,000 నుంచి 15,000 అట్లా ఆ స్థాయిలో వాళ్ళు ఉద్యోగ భద్రతని కలిగి ఉన్నారు. కొంతమందికి హెచ్ఆర్ పాలసీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే క్రమం ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లకి కనీస భద్రత ఇవ్వాలని చూస్తా ఉంది గవర్నమెంట్. అట్లా 20-25 సంవత్సరాల నుంచి వివోఏలుగా చేస్తున్న మనం కనీస వేతనం లేకుండా, అసలు కనీస వేతనమే కాదు అసలు వేతనం లేకుండా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఏదో గవర్నమెంట్ కనీస వేతనం కాకుండా 3,000, 5,000 పేరుతోటి మనకి ఉద్యోగ భద్రత లేకుండా కనీస వేతనం ఎంత ఉండాలి అనేది రీడింగ్ చేసింది. అంటే కనీస వేతనం ఎంత ఉండాలి, స్కిల్డ్ వర్కర్స్ ఎవరు, అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరు, స్కిల్డ్ వర్కర్స్ వేతనం ఎంత ఉండాలి, అన్స్కిల్డ్ వర్కర్స్ వేతనం ఎంత ఉండాలని గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఒక 3 days బ్యాకే. మీరు చూసే ఉంటారు అందరూ. అంటే అన్స్కిల్డ్ వర్కర్స్ అంటే ఎలాంటి స్కిల్ లేకుండా కూలికి పోయే ప్రతి మనిషికి కూడా కనీసం ఎంత ఉండాలంటే నెలకి 16,500 రూపాయల వేతనం ఉండాలి అని చెప్పేసి గవర్నమెంటే చెప్తా ఉంది. మరి స్కిల్డ్ వర్కర్స్కి ఎంత ఉండాలనే దాని దగ్గర గవర్నమెంటే చెప్పింది 20,000 రూపాయలు మినిమం ఉండాలని చెప్పేసి గవర్నమెంటే మొన్న కొత్త జీవోని ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు అందరం మన వివోఏలు అందరూ కూడా స్కిల్డ్ వర్కర్స్, వాళ్ళ యొక్క పనులలో సరైనటువంటి అవగాహన, సరైనటువంటి పనితీరు ఉండడం. కాబట్టి మనం అందరం స్కిల్ వర్కర్స్ దాంట్లోకి వస్తాం. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటించిన వేతనాన్ని కనీసం 20,000 వేతనాన్ని ప్రతి ఒక్క వివోఏకి, ప్రతి బ్రాంచ్ వివోఏకి అందరూ కూడా కల్పించాలని, ఖచ్చితంగా ఆ మీద మనం అందరం ఖచ్చితంగా పోరాటం చేయాలని, ఆ వేతనం వస్తే మాత్రమే మనం సమ్మె విధించే విధంగా ఆ సమ్మెకి మేమందరం కూడా ప్రతి ఒక్క గ్రామ సమ్మెకే కాదు ప్రతి ఒక్క ఉద్యోగి, ఈ సెల్ఫ్లో పనిచేసే ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా అందరికీ సపోర్ట్ చేస్తారు. వారికి వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వీడియోల పరంగా కొంత వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి అందరూ ఒకేసారి ఉద్యమానికి సపోర్ట్ చేయకపోవచ్చు. మీ పోరాటం ఇలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీ హక్కులు
కనీసం వేతనం కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా 58 జీవోలో చిన్న చిన్న సవరణలు కావచ్చు, వాటి అన్నింటినీ సాధించుకునే క్రమంలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా మనం సాధించుకోగలుగుతాం. ఆ సాధించుకునే క్రమంలో మినిమం కనీస వేతనానికి మనం సాధించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మన కుటుంబాలకి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ వీడియో మీరందరూ మీ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మేమందరం సపోర్ట్ చేస్తామని, ముందు మీ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ముందుకు మీకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి మీ అందరికీ అవకాశం ఇచ్చింది. మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఖమ్మం రూరల్ మండలం తెలంగాణ జేఏసీ విఓఏల కమిటీ రూరల్ కమిటీలో మేము 39 మంది విఓఏస్ ఉన్నాము. గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న విఓఎస్కి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని గత ప్రభుత్వం మాకు మేనిఫెస్టివల్లో చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా విఓఎస్కి కనీస వేతనం ఇవ్వకుండా ఇచ్చే 5,000 జీతాన్ని కూడా గ్రేడింగ్స్ పెట్టి ఆ జీతం కూడా రాకుండా చేస్తున్నారు. కనీస వేతనం 20,000 ఇవ్వాలని మాకు ఏమైనా జరిగినా కూడా మా కుటుంబాలకు భద్రత లేకుండా ఉంటుంది కాబట్టి మాకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము అడుగుతున్నాము. మేమేమి గొంతెమ్మ కోరికలు కూడా కోరట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్కి తెలుసు కనీస వేతనం ఒక 20,000 రూపాయలు ఒక లేబర్ కూలి వాళ్ళకి ఇస్తున్నారు. కనీస విఓఏలకి కనీస వేతనం 20,000 ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, సైపు ఉద్యోగులుగా గుర్తించాలి. మమ్మల్ని 58 జీవోని సవరించాలి. ఎందుకంటే 58 జీవోని సవరించాలంటే దాంట్లో అనేక రకమైన అవకతవకలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా సవరించి మాకు గ్రేడింగ్ తీసేసి నేరుగా విఓఏల ఖాతాలనే జమ చేసే విధంగా అదిగా 20,000 జీతం కూడా విఓఏ ఖాతాలనే జమ చేయాలని అడుగుతున్నాము. ఇలాంటి కోరికలు మేము ఏమి గొంతమ్మ కోరికలు కాదు, ఆ కోరికలన్నీ నెరవేరుస్తారని గవర్నమెంట్కి మేము గత 14వ తారీఖున సెరుపు శివ మేడం గారికి ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధముగా ఈడీ గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఎండిఓ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీఎం సార్లకి సిసి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది మేము ఇక్కడ 8 రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటున్నాం. ఎండనక వాననక ఎండలో కూడా సొమ్మసిల్లిపోతున్నారు డిఓఎస్. వాళ్ళని ఉద్దేశించి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మా యొక్క జీతాలను పెంచి ఆశిస్తూ, ఎందుకంటే మా యొక్క కుటుంబాలకు ఎంతో ఆసరగా మా యొక్క జీతాలు కూడా గవర్నమెంట్ ఉద్దేశించి చేయాలి. కార్మికులు కూడా సంఘాలు మేము బలపడటం చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి పని ఆన్లైన్ వర్క్ అంతా విఓఎస్ఏ చేస్తుంది. వాళ్ళకి విఓఎస్ఏ చేస్తున్నారని తెలుసు గవర్నమెంట్కి, అయినా కూడా స్పందించట్లేదు గవర్నమెంట్. మా యొక్క పట్ల గవర్నమెంట్ని మొండి వైఖరిని తీసేసి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మేము చేసే డిమాండ్లన్నీ గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తూ, ఎందుకంటే గవర్నమెంట్కి తెలుసు మేమేమేమి పనులు చేస్తామో. ఒక బ్యాంక్ లింకేజీ కాదు, ప్రతి పని కూడా ఆన్లైన్ వర్క్, బ్యాంక్ లింకేజ్ చెప్పేయటం, ఆన్లైన్ వర్క్ చెప్పేయటం, మొన్న ఉల్లాస చెప్పేయటం, మేము చేస్తున్న ప్రతి పని గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పని చివరిదాకా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చేరేలాగా చేస్తున్న విఓఏని ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని మేము గవర్నమెంట్ మా యొక్క విఓఏల తరఫున గవర్నమెంట్కి మనవి చేస్తున్నాం. విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత. 7 జీవాని 7 జీవాని 7 జీవాని ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత. కనీస వేతనం 20,000 ఇవ్వాలి. కనీస వేతనం 20,000 ఇవ్వాలి. కనీస వేతనం 20,000 ఇవ్వాలి. కనీస వేతనం 20,000 ఇవ్వాలి. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. We want justice. 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 పోరాడదాం, పోరాడదాం, సాధిద్దాం, సాధిద్దాం, పోరాడదాం, పోరాడదాం, సాధిద్దాం, సాధిద్దాం, పోరాడదాం, పోరాడదాం, సాధిద్దాం, సాధిద్దాం. ఐకేపీవీఓఏల ఐక్యత వర్ధిల్లాలి. ఐకేపీవీఓఏల ఐక్యత వర్ధిల్లాలి. ఐకేపీవీఓఏల
ఈఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా ఈఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా ఈఓఏల ఐక్యత ఈఓఏల ఐక్యత ప్రకాష్ జరగండి. ఈఓఏల ఐక్యత ఈఓఏల ఐక్యత ఈఓఏల ఐక్యత ఈఓఏల ఐక్యత ఈఓఏల ఐక్యత టీఎడ్ జీవాలి టీఎడ్ జీవాలి టీఎడ్ జీవాలి ఈఓఏల ఐక్యత ఈఓఏల ఐక్యత ఈఓఏల ఐక్యత ఈఓఏల ఐక్యత కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855